నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో మనం చూసుకుంటే చలి తీవ్రత మళ్ళీ పెరిగిందన్నమాట. కొన్ని రోజులు చలి తీవ్రత తగ్గినా కానీ మళ్ళీ రాబోయే కొన్ని రోజులు చలి తీవ్రత ఉంటుందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్లో చలి వాతావరణం రాత్రిపూట తిరిగి వచ్చిందని చెప్పేసి తేలికపాటి శీతాకాలపు దుస్తువులను ధరించాలని చెప్పి ఆయన సూచించారు. అలాగే ఫిబ్రవరి 26 రేపటి నుంచి మనం చూసుకుంటే కువైట్లో ఓల్డ్ మ్యాన్ సీజన్ ప్రారంభమయ్యి మార్చి 4 వరకు కొనసాగుతూ ఉందని చెప్పేసి, అలాగే మార్చి 4 వరకు 26 నుంచి ప్రారంభమయ్యి రేపటి నుంచి మార్చి 4 వరకు కొనసాగే ఒక కొత్త సీజన్ ఏదైతే ఉందో అందులో చలి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 23న ప్రారంభమైన స్కార్పియన్ సీజన్ యొక్క రెండవ దశ శీతాకాలపు చివరి కాలాన్ని సూచిస్తుందని చెప్పేసి, ఇది ఎండాకాలం వైపు క్రమంగా పరివర్తన సూచిస్తూ ఉందని చెప్పేసి ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. ఈ రోజులు శీతాకాలానికి చలికాలానికి వీడ్కోలు పలికినప్పటికీ చల్లని వాతావరణం వెంటనే అదృశ్యమైపోదని చెప్పేసి ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. ఎందుకంటే కాలానుగుణ మార్పులు సాధారణంగా హెచ్చుతగ్గుల పరిస్థితులను తెస్తుందని చెప్పేసి, ఈ పరివర్తన కాలంలో ఉష్ణోగ్రతల పెరుగుదల మరియు హెచ్చుతగ్గులు ఉంటాయని చెప్పేసి ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. అలాగే స్కార్పియన్ సీజన్ యొక్క చివరి ముగింపు దశ మనం చూసుకుంటే కానీ మార్చి 8వ తేదీన ప్రారంభమయ్యి 13 రోజుల పాటు కొనసాగే ఆల్ హమీమన్ సీజన్ యొక్క మొదటి దశ సౌత్ ఆల్ సౌత్ అని పిలువబడుతుందని చెప్పేసి తెలపడం జరిగింది. కువైట్లో మార్చి చివరి నాటికి మనం చూసుకుంటే శీతాకాలం ముగుస్తుందని చెప్పేసి, తర్వాత ఎండాకాలం ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు. కువైట్లో ఫిబ్రవరి 26 రేపటి నుంచి మార్చి 4వ తేదీ వరకు ఓల్డ్ మ్యాన్ సీజన్ నడుస్తూ ఉంది. ఈ సీజన్లో చలి తీవ్రత ఉంటుందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.